హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మదర్స్కి ఎంతో హెల్ప్ అయ్యే ఫ్రూట్ ఫీడర్ గురించి తెలుసుకుందాం. ఇది బేబీకి ఈజీగా ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. మనం కొన్ని అయితే యాపిల్, పియర్స్ ఇలాంటివి అయితే స్టీమ్ చేసి బేబీకి ఇస్తాం కదా. స్టీమ్ చేయలేనటువంటి ఫ్రూట్స్ లైక్ పొమోగ్రానేట్, పపాయ, ఆరెంజ్, గ్రేప్స్ ఇలాంటివి ఇందులో లోడ్ చేసిస్తే బేబీ తనంతట తానే చాలా ఈజీగా ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, బేబీకి ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి హాట్ వాటర్ని తీసుకొని ఇందులో మనం వాడే ఫ్రూట్ ఫీడర్ని 10 to 15 minutes ఈ హాట్ వాటర్లో ఉంచేయండి. అప్పుడు ఇది చక్కగా క్లీన్ అవుతుంది. హాట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఫ్రూట్ ఫీడర్ మీద ఏవైనా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఫామ్ అయి ఉంటే అవి చక్కగా రిమూవ్ అయిపోతాయండి. బేబీకి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందు, చేసిన తర్వాత ఇలా హాట్ వాటర్తోనే క్లీన్ చేయాలండి. ఇలా 10 to 15 minutes క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రూట్ ఫీడర్లో ఫ్రూట్స్ని ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నానండి. ఆరెంజే కాదు ఏదైనా ఫ్రూట్ని ఇందులో లోడ్ చేసి బేబీకి ఇవ్వచ్చు. ఇలా ఫ్రూట్స్ బేబీకి కంపల్సరీగా ఇవ్వాలండి. అప్పుడే బేబీకి బాడీకి కావాల్సిన ఫైబర్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఫ్రూట్స్ ద్వారా వెళ్తాయి. ఇప్పుడు ఎలా ఫ్రూట్స్ లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా తొక్క తీసేసిన ఆరెంజ్ని ఇలా ఫ్రూట్ నిప్పల్లోకి ఇన్సర్ట్ చేయండి. ఫ్రూట్ నిప్పల్లో ఎన్ని ఫ్రూట్ పీసెస్ అయితే పడతాయో అన్నీ లోడ్ చేసి, ఇలా లోడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా లాక్ చేయండి. ఇలా లాక్ చేయడం వల్ల నిప్పల్లో ఉన్న ఫ్రూట్ పీసెస్ బయటికి రావండి. ఓన్లీ జ్యూస్ మాత్రమే బయటకు వస్తుంది. ఇలా చక్కగా బేబీ సక్ చేసిన వెంటనే ఇలా జ్యూస్ మాత్రమే వస్తుంది. మిగిలిన పిప్పంతా ఫ్రూట్ నిప్పల్లో ఉండిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వన్స్ బేబీని సక్ చేసిన తర్వాత అందులో ఉన్న తొక్కని రిమూవ్ చేసేసి మంచినీటితో క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకొని ఒక 10 to 15 minutes అందులో నానబెట్టండి. అప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా రిమూవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.